ఆవిర్భవించింది అంటే మన రాజమండ్రి శైలజ మేడం గారికి వచ్చినటువంటి విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భావం ఆవిర్భవించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన గురువుగారు ఏదైతే మనకు ఓ ఓ అందించారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత నియమాలు, 13 వ్యక్తిగత ఆశయాలు, అలాగే వాక్క్షేత్రం, ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి బుక్స్ ద్వారా మనకు అందించడం జరిగింది. అటువంటి సత్యాన్ని అందరిలోకి ఆచరింప చేయాలి, అందరూ కూడా ఆచరించాలి అనే ఒక గొప్ప దృఢ సంకల్పంతో పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భవించడం జరిగింది. ఇది ఈ రోజుకి కూడా ఎవరు ఎక్కడికి రమ్మన్నా మాకు పత్రిజీ మహిళా చైతన్యం ప్రోగ్రాం పెట్టించండి అని ఎవరైతే ఆహ్వానం పలుకుతారో అక్కడికి వెళ్ళి 3 రోజుల వర్క్షాప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆత్మ జ్ఞానంతో పాటు 3 రోజులు కూడా ప్రాక్టికల్ మెథడ్ లో అక్కడ చేసి చూపించడం జరుగుతుందన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాక్టికల్స్ అన్నమాట. ఒకరోజు ప్రకృతితో అనుసంధానం, ఒకరోజు కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి అనే దానిపైన, ఇంకో రోజు ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీ ఉన్నారు, ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీని దర్శించవచ్చు అనే దానిపైన ఎంతో అద్భుతంగా 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంతవరకు ఎన్నో చోట్ల అద్భుత కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అందులో అందరిలో కూడా ఒక చైతన్యం అనేది మార్పు రావడం జరిగింది. ఇది ఇలాగే ప్రతి ఒక్క గ్రామంలోను, ప్రతి ఒక్క జిల్లాలోను, ప్రతి ఒక్క పట్టణంలోను ఇది ప్రపంచ వ్యాప్తంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఎంతో అద్భుతంగా దూసుకు వెళ్ళాలి. ఇలా ఇంత అద్భుతమైన దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ మహిళా చైతన్యం ని అందరికి తీసుకురావాలనే గొప్ప సంకల్పంతో మా శైలజ మేడం గారికి మాకు కూడా ఒక గొప్ప అవకాశం ఇందులో కల్పించడం జరిగింది సార్. ఇలాగే ఈ కార్యక్రమం ఈ రోజు కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన సుగుణ గారు చెప్పండి మేడం. కూడా బేబీ బర్త్డే ఉంది. ఓకే మేడం. బర్త్డే విషెస్ తెలియచెప్పి క్లాస్ స్టార్ట్ చేద్దామా సార్? మీ క్లాస్ అంటే చాలా మంది బాగా అటెండ్ అయ్యారు, అందరూ వచ్చి ఉన్నారు. అవును మేడం. స్టార్ట్ బర్త్డే విషెస్ చెప్పి ఓకే చెప్పండి మేడం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. 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 Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. థ్యాంక్ యూ. చిన్నారి బర్త్డే అండి ఈరోజు. అందరూ విషెస్ చెప్దామండి. హ్యాపీ బర్త్డే మేఘనాశ్రీ, మా ఒక్క మనవరాలు వాళ్ళు. గొప్ప సోల్ మా ఇంటికి వచ్చారు. అంత అద్భుత సోల్కి చాలా చాలా కృతజ్ఞతలు గురువులకి. తను చిన్నారి పూర్తిగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ధ్యానం చేస్తూ తన యొక్క ఆత్మ జ్ఞానాన్ని పొంది ఈ యొక్క బర్త్డేస్ ఇంకా ఇంకా చేసుకోవాలని మన పత్రిజీ మహిళా చైతన్యం తరపున ఆ చిన్నారికి
అందరం విషెస్ తెలియచెప్దామమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ మేఘనాశ్రీ. హ్యాపీ బర్త్డే టు యూ మేఘనాశ్రీ. హ్యాపీ బర్త్డే మేఘనాశ్రీ. హ్యాపీ బర్త్డే మేఘనాశ్రీ. హ్యాపీ బర్త్డే మేఘనాశ్రీ. థ్యాంక్ యూ అమ్మా. Happy వాళ్ళు ఇంకా birthday to నిద్ర you, లేవలేదు. హ్యాపీ బర్త్డే మేఘనాశ్రీ. హ్యాపీ బర్త్డే నాన్న. సార్ మేడంతో సహా వచ్చారు. సార్ కూడా ఆశీర్వదిస్తారు నిన్న విషెస్ ఇచ్చినట్టు. ఖచ్చితంగా మేడం, నేను 7 Happy గంటలకని birthday, చెప్పున్నాను. మేఘనాశ్రీ. అందువల్ల వాళ్ళు 6 హ్యాపీ నుంచి 7 బర్త్డే వరకు మనది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళ గారిని మమ్మీ వచ్చున్నారు జూమ్ లోకి. నమస్తే మాస్టర్. మా పాపకి విష్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్ కి పేరు పేరున థ్యాంక్ యూ. పాప నిద్రపోతాను, అందుకే తన్ని జూమ్ లోకి తీసుకురాకపోయాను మాస్టర్. థ్యాంక్ యూ. 7 గంటలకి పర్వాలేదు. చూపియండి మీ పూర్తిగా పాపని, మేము 7 చూస్తాం. నుంచి లెగిస్తే ఒక్కసారి చూపించండి. అదే అంటున్నా. ఏం మాస్టర్? 7 గంటలకి అవుతుంది కదా సార్ క్లాస్ అవుతుంది, అయ్యాక ఒకసారి తీసుకొస్తే బాగుంటది అన్న. తీసుకొస్తాను మాస్టర్. సార్ ఒకసారి విషెస్ చెప్తారు. సరే మాస్టర్. జన్మదిన శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయురారోగ్య భోగభాగ్యాలతో జ్ఞాన సిద్ధి యోగ ప్రాప్తిని పొందాలని సర్వాంతర్యామైనటువంటి ఆ సర్వేశ్వరుని పూజిస్తాను. రాలేదండి, స్విచ్ ఆఫ్ లో ఉంది. వెరీ గుడ్. మ్యాగ్నెస్టిక్ అందరూ కూడా మరి తను ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని అందరం కూడా తదాస్తు చెప్తాం. థ్యాంక్ యూ తదాస్తు అండి తదాస్తు అందరికీ. తదాస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి థ్యాంక్ యూ, కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ జై మేడం. సైన్స్ గారి విషెస్ కూడా అందిపోయాయి అంటున్నాను పాపకి. అవును. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వారే ఈరోజు బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు మేడం. అవును మేడం, అవును, కరెక్ట్ గానే చెప్పారు మీరు. ఆ కృష్ణుల వారే వచ్చి జగద్గురు, కృష్ణమూర్తి జగద్గురు గురువులు వచ్చి చెప్పించింది. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. హ్యాపీ జై మార్నింగ్. గురుదేవ్ మేడం. జై హో పత్రిజీ. జై హో హ్యాపీ పత్రిజీ. మార్నింగ్ మేడం. హ్యాపీ చాలా మార్నింగ్. సంతోషంగా ఉంది. మా మనవరాలకి మీరు అందరూ వచ్చి విషెస్ చెప్పడం చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సార్ వచ్చారు, సార్ క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. ఎస్, అవును. ఓకే మేడం. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం దత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. అఖండాత్మస్వరూపులైనటువంటి ధ్యానమిత్రులందరికీ, గురుపుత్రులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మా గురువు గారు చెప్పినటువంటి ఆ జ్ఞానంలో ఏదో కొంచెం నేను తెలుసుకున్న వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ చెప్పే విధానంలో ఏమన్నా తప్పులున్నా, చెప్పేటప్పుడు ఏమన్నా పొరపాటు పడుతున్నా నన్ను మీరు అందరూ కూడా మన్నించి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా మీకు ఉపయోగపడ్డాయి తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ వినయంగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొదలు పెట్టుకుందామండి. నిన్న మనం చెప్పుకున్నది భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగం గురించి నిన్న ప్రారంభించాం. ప్రారంభ దశలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి
శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ఒక్క శ్లోకం నిన్న పూర్తి చేసుకున్నామండి. అర్జునుడు అడిగింది ఏంటి? బహిర్ముఖంగా బాహ్యంగా మంత్రాలతో శోస్త్రాలతో ఈ ఎన్నో రకాలుగా కర్మకాండలో ప్రతిపాదన చేసి ఎంతో మంది మిమ్మల్ని పూజించుతున్నారు. ఇలా కాకుండా కొంతమంది నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమే భగవంతుడని అంతర్ముఖంగా ధ్యానం చేస్తున్నారు. వీళ్ళ గొప్పవాళ్ళ వాళ్ళ గొప్పవాళ్ళ అని ప్రశ్నిస్తాడు ఆయన. చేస్తే దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ఎవ్వరు మనస్సుని నాయందు లీల చేస్తారో వారు అత్యుత్తములు, యోగ విత్తములు వాళ్ళు. మనస్సుని ఆయనకు సమర్పించమని చెప్పారండి. చూడండి, కర్మకాండలో మనస్సు సమర్పించడం కుదరదు అనుకుని కొన్ని ఉపమానాలు చెప్పుకుంటూ మొదట ఏ విషయాన్నన్నా సరే భౌతికంగా మనకు పరిచయం అయిన తర్వాత దాన్ని ఆధ్యాత్మికంగా ఆది దైవికంగా మూడు స్టెప్పుల కింద ప్రతిదీ సబ్జెక్టు చెప్పారండి. అయితే ఇక్కడ సాధనకు వచ్చేటప్పటికి భౌతికము ఆధ్యాత్మికము రెండే అండి. ఆది దైవికము అనేటువంటి దానికి వెళ్ళేటప్పటికి మాత్రం అండి అది సాధనలో కాకుండా పౌరాణికంగానే చూపించాలండి. దైవికంగా అంటే భగవంతుడు మహత్ ఎంత గొప్పది, భగవంతుడు ఇలా చేశాడు, భగవంతుడు అలా చేశాడు, ఈ కథలో భగవంతుడి యొక్క విశిష్టత ఇది అని పౌరాణికంగా చూపించడం జరిగింది. మన సాధనకు వచ్చేటప్పటికి మాత్రం అండి పూర్తిగా రెండే అర్థాలు తీసుకోవాలి. ఒకటి ఆధ్యాత్మికము, ఒకటి ఆది భౌతికము. ఈ ఆధ్యాత్మిక అర్థాలన్నీ కూడా మనకు ఉన్నటువంటి శాస్త్రాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని శాస్త్రాలని కూడా మొదట భౌతిక అర్థంతో మనకు చెప్పాలి. ఆ భౌతికంగా మనం తెలుసుకున్న తర్వాత దాని మీద ప్రీతి పెరిగిన తర్వాత కొంతకాలానికి ఇతను మనస్సు అంతర్ముఖం చేయగల శక్తి వచ్చిన తర్వాత అంతరార్థం చెప్పాలండి. ఎలా అంటే అండి, మంచి విత్తనాలు మొక్కలు రావాలంటే మంచి పొలం కూడా ఉండాలి. ఈ విధంగా అండి పొలము దున్ని చక్కగా విత్తనాలు వేస్తే అది మొలిచేటువంటి స్థాయికి ఆ పొలం వచ్చిన తర్వాత అదును చూసి విత్తనాలు వేస్తారు అందులో. అలా కాకుండా మంచి విత్తనాలు తీసుకెళ్ళి దున్నకుండా ఉన్న పొలం, ఇంకా సాగుబడికి పనికిరాని పొలం, లేకపోతే 10 మంది నడిచే రహదారి ఏదైతే ఉందో అక్కడ వేసేస్తాయండి. విత్తనాలు ఎందుకు ఉపయోగపడవు. అదే విధంగా ఈ జ్ఞానవంతమైన మాటలో జ్ఞానాభిలాష ఎవరికి వచ్చిందో వారికే చెప్పాలని గురువుగారు చెప్తుంటారండి. ఆ జ్ఞానాభిలాష లేకుండా పూర్తిగా ఇంకా కర్మకాండందే నిమగ్నం అయిపోయి ఉన్నటువంటి వారికి ఇంకా సమయం రాలేదని అర్థం అండి. మనం చెప్పుకునే మాటలో అందరికీ అర్థం కావండి. కారణం ఏంటంటే అంతర్ముఖం అంటే ఏంటి అని అడుగుతారండి, అంతఃకరణం అంటే ఏంటి అని అడుగుతారు. వారికి ఇంకా కొంత సమయం పడుతుంది అన్నమాట. చెప్పడానికి ప్రయత్నం మనం చేస్తాం, యోగ్యత ఉంటే వస్తారు. కానీ ఈ జ్ఞానకాండ ఏదైతే ఉందో ఇది ఆఖరిదండి. 4 పాదాల కింద చెప్పారండి. మనం అందరం పూజించేది ఆవుని. ఆవును పూజిస్తూ ఏమంటామండి, సమస్త దేవతలు ఆవులోనే ఉన్నాయని చెప్తున్నది మనకు శాస్త్రం. పూర్వం నుంచి కూడా ఆ విధంగానే ఆవును పూజిస్తున్నాం. సమస్త దేవతలు ఆవులోనే ఉండడం అంటే అండి దానికి ఆధ్యాత్మికంగా అర్థం చూద్దామండి. దానికి ఏం చేశారంటే ఆ ఫోటోలోని ఎక్కడెక్కడ ఏ భాగంలో అమ్మవారు ఉందో ఏ భాగంలో దేవుళ్ళు ఉన్నారో వరుసగా ఫోటోలు వేస్తారు. ఆవు బొమ్మ వేసి అందులో దేవుళ్ళు వేస్తారు. దానికి మన సాధకులు తెలుసుకోవాల్సిన అంతరార్థం ఏంటంటే అండి, గోవు అంటే అండి 4 పాదాలతో ఉన్నటువంటి గోవు అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, ధ్యానము, జ్ఞానం. ఆఖరం యోగం అంటేనే ధ్యానం అండి. ధ్యానం చేయడాన్ని యోగం అంటారు. లాస్ట్ది జ్ఞానం. కర్మ, ఉపాసన, జ్ఞానము, యోగము 4 అండి. కర్మకాండ అంటే ఏంటంటే అండి మొట్టమొదట భగవంతుడి పట్ల ప్రీతిని పెంచుకుని ఈ భౌతికమైనటువంటి ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహాన్ని నేను అనుకునే భావనతో, ఈ శరీరం నేననే భావన ఇతను ఉంది కాబట్టి దేవుడు కూడా శరీరాన్ని కల్పన చేయాలి. ఇక్కడ శరీరం ఉంది, అక్కడ శరీరం ఉండాలి. ఆ శరీరాన్ని ఇతను ప్రీతితో పూజిస్తాడు. అంటే కృష్ణుడు అంటే ఇలా ఉన్నాడు, విష్ణుమూర్తి అంటే ఇలా ఉన్నాడు, ఈశ్వరుడు అంటే ఇలా ఉన్నాడు. అలాగే ఈ రూపాన్ని ఇంద్రియాల ద్వారా ఈ శరీరం ద్వారా భౌతికంగా పూజ చేస్తున్నాడండి. అంటే అక్కడ పూజ చేసేటువంటి విగ్రహం భౌతికంగా బయటే ఉంది, పూజ చేసేటువంటి వ్యక్తి బయటే ఉన్నాడు. ఇతని ఇంద్రియాలన్నీ బయటికి తిరిగి ఉన్నాయి.
ఇతను చేసేటువంటి పూజా ద్రవ్యాలు కూడా బయట ఉన్నాయండి. భౌతికంగా ఉన్నటువంటి వస్తువుల్ని ఇక్కడ సమర్పించడాడు. దీన్ని కర్మకాండ అన్నారు. ఈ కర్మకాండ ప్రవేశపెట్టినప్పుడు ఏం చేశారంటే అండి, మహాత్ములందరూ కూడా ఈ కర్మకాండ ద్వారా ఉపాసనాకాండలోకి వెళ్ళాలని, ఉపాసనాకాండ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవాలని, జ్ఞానాన్ని తెలుసుకుని యోగాన్ని ఆచరించి ఎవరైతే ఈ యోగాన్ని ఆచరించారో ఈ యోగే ఈశ్వరుడు అయిపోవాలి, యోగేశ్వరుడు అయిపోవాలండి. అందు గురించి చూడండి, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోర్ ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతిర్ దువా నితిర్ మయిర్ మమ. ఎక్కడైతే కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు ఉన్నారో, అంటే చెప్పే ఆయన వినే ఆయన ఇద్దరు ఉన్నారో, అక్కడ సమస్తము ఉంటాయని చెప్పారండి. సర్వ సంపదలు ఉంటాయని చెప్పారు. దానికి కారణం ఏంటంటే అండి, భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి ఆ భగవంతుడు ఈ శరీరంలోనే ఉన్నాడు, ఆ భగవంతుణ్ణి తెలుసుకునే జీవుడు శరీరంలోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకే చోట ఉంటే అన్ని సమస్తము అక్కడికే చేరతాయి. సర్వ దేవతలు వీళ్ళ చుట్టూ ఉంటారని చెప్పారండి. ఇప్పుడు ఆవు దగ్గరికి వద్దామండి. 4 పాదాలు ఉన్నటువంటి ఆవు అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, జ్ఞానము, యోగము. ఇప్పుడు కర్మ అయిపోయిందండి. ఈ తీర్థయాత్ర సందర్శనాలని, దేవాలయ దర్శనాలు, దానం, ధర్మం, యజ్ఞాలు, హోమాలు, ఈ వ్రతాలు, నోములు అనేకం కల్పించారండి. దాని తర్వాత ఉపాసనాకాండ. ఏదో ఒక మంత్రాన్ని ఒక ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. ఆ గురువు గారు ఒక మంత్రాన్ని చెప్తారు. ఈ మంత్రాన్ని మీరు దీక్షగా బాహ్య శుభ్రంతో అంతర్శుభ్రం, బాహ్యంగా శుచి ఉండాలి, అంతర్శుచి ఉండాలి. ఈ 2 శుచులతోటి ఈ మంత్రాన్ని ఇంతకాలం ఇలా నువ్వు అదే పనిగా జపం చేయని అయినా, ఈ జపం కూడా మొట్టమొదటేమో వాక్కుతో చేయి, తర్వాత మనస్సుతో చేయి అని చెప్తారండి. అది 2వ శ్లోకం. అది ఉపాసన. అప్పుడు ఏమంటారంటే, ఏదో భగవంతుడిని ఉపాసన చేస్తున్నాం మేము అని చెప్తారు. ఈ శ్లోకంలో ఆ ఉపాసన గురించి కూడా ఉందండి. ఇప్పుడు మనం 3వ శ్లోకానికి వెళ్ళేటప్పుడు ఉపాసన. ఈ ఉపాసన తర్వాత ఏంటంటే అండి, మొత్తం మారిపోద్దండి. అక్కడి వరకు కర్మ, ఉపాసన 2 రిలేటివ్గా ఉంటాయి. అందు గురించి ఆ 2 ఎదరపాదాలు. 2 కదులుతుంటేనే వెనకాల పాదాలు 2 కదులుతాయండి ఆవుకి. ఆ ఎదర పాదాలు కదలకుండా వెనకాల కాళ్ళతోటి ఆవు వెళ్ళలేదు ఎదరకి. ఆ ఎదర పాదాలు 2 కదిలినాయి ఇతనికి. కదిలిన తర్వాత వెనకాల పాదాలు ఏంటంటే అండి, కర్మ, ఉపాసన అని చెప్పుకున్నాం. కర్మ, ఉపాసన అయిపోయిన తర్వాత జ్ఞానము, యోగం అన్నాం. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అప్పుడు కుతూహల పడతాడు. ఏంటి నేను ఈ మంత్రాన్ని ఇలా జపించుకోవడమేనా? భగవంతుడు అంటే అలాగే ఉన్నాడా? మనం అనుకున్నట్టు ఆ కిరీటకాలు, ఆ నగలు అవన్నీ పెట్టుకుని, ఆయనకి కూడా ఒక భార్య, ఆయనకి కూడా ఒక పిల్లలు, ఆయనకి ఒక సంసారం, ఆయనకి వెళ్ళడానికి ఒక వాహనం, ఆయనది ఒక లోకం. మనకు ఊరు ఎలాగుందో ఆయనకు అలాగ ఒక లోకం ఉందండి. మనకు భార్య పిల్లలు ఎలా ఉన్నారో సేమ్ ఆయనకి అలా భార్య పిల్లలు ఉన్నారు. మనకు వాహనం ఎక్కడికన్నా వెళ్ళడానికి ఎలాగుందో ఆయనకు ఒక వాహనం. అలాగే మన పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యి మనం ఎలా చేస్తున్నాం, అలాగే భగవంతుడు కూడా వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసినట్టు. ఇది కల్పన, నిజమా? ఇదేనా తెలుసుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉందా అని ఎవ్వరు మనస్సులో ఈ యొక్క జిజ్ఞాస పుట్టిందో, ఆ జిజ్ఞాసతో అతనికి ఆ రోజుని మొదలవుద్దండి జీవితం. ఏ విధంగా అండి? పుట్టినప్పటి నుంచి 2 కళ్ళు ఉన్నాయి. 3వ కన్నుకి జ్ఞాన నేత్రం అని పేరు. ఈ ఆలోచన వస్తే అండి అతనిలో జ్ఞాన నేత్రం ఉదయించింది. అదే ఉపనయనం. ఉపనయనం అంటే యజ్ఞోపవేత ధారణ అని ప్రపంచం అంతా కూడా భౌతికంగా చూపించింది. ఉపనయనం అంటే నేనెవరు అనేటువంటి ప్రశ్న ఎవరికి వచ్చిందో అతనికి 3వ కన్ను తెరవబడిందండి. అప్పుడు తెలుసుకోవడానికి వెళ్ళాడు. నువ్వు ఇది కాదని చెప్పారు. అప్పటి వరకు ఈ శరీరం నేను అనుకున్నాడు. ఈ శరీరంతో చేసేటువంటి క్రియలకు ఫలం ఉంది. ఈ ఫలం వల్ల ఇంచక్క జీవితాన్ని చాలా ఆనందంగా, సౌఖ్యంగా ఏం కావాలో అవి కోరుకుంటుంటే ఇచ్చే ఆయన పుచ్చుకునేవాడు నేను అనే భావంతో ఉన్నటువంటి ఇతనికి ఒక్కసారి మళ్ళీ మారిపోయింది బోధ. ఈ శరీరం నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, ఈ కర్మేంద్రియాలు నువ్వు కాదు, ఈ జ్ఞానేంద్రియాలు నువ్వు కాదు, ఈ అంతరేంద్రియాలు నువ్వు కాదు, నువ్వు పరమాత్మ స్వరూపుడివి, నువ్వే దేవుడివి. అదేంటి నేను దేవుడినేటి? నేను పలానా కదా, నేను పలానా వాళ్ళకి పుట్టాను, పలానా చోట పెరిగాను, నాకు కులం ఉంది, దీనికేమో ఇన్ని అంగుళాలు, ఇంత ఎత్తనేమో హైట్ ఉంది, దీనికి ఒక రంగు ఉంది, దీనికేమో
కొన్ని రకాల ఆస్తులు ఉన్నాయి, కొన్ని రకాల గౌరవాలు ఉన్నాయి, కొన్ని రకాల బంధాలు ఉన్నాయి. ఇన్నున్నటువంటి ఈ శరీరం నేనంటారే, నేను కాదంటారేంటి? మరి ఇది ఎవరో? ఇది నువ్వు కాదు నాయన, శాస్త్రం అలాగే చెప్పింది. ఉపనిషత్తుల్లోకి వెళ్ళాడు, అప్పుడు దాకా పురాణాల్లో ఉన్నాడు. పురా అపి నవం, పురాణం అంటే ఎప్పుడో జరిగినా ఈ రోజే జరిగినట్టు ఉంటుందటండి. దాని ప్రత్యేకత అది. ఆ పురాణాలన్నీ కూడా అంతరార్థంతో చూస్తే అండి ఈ జ్ఞానంలోకి వెళ్ళాక మళ్ళీ ఇంకోలాగా అర్థం అవుతాయి. మొదట ఒకలాగా అర్థం అవుద్ది, రెండోసారి ఇంకో అర్థం వస్తుంది. ఆ రెండోసారి అర్థం చెప్పే గురువు ఇతని జీవితంలో ఏ రోజు దొరికాడో ఇతను ఆ రోజు పుట్టినట్టు లెక్కండి కొత్తగా. అందు గురించే జ్ఞానపుత్రుడు పుట్టాలటండి మనలో. నపుత్రస్య గతిం నాస్తి శాస్త్రం చెప్పింది. అంటే దీనికి మొత్తం ప్రపంచం అంతా కూడా ఎలా తీసుకున్నారంటే అండి ఈ అర్థాన్ని, పిల్లలు లేనివారు స్వర్గానికి వెళ్ళరు. నపుత్రస్య గతిం నాస్తి, అతనికి గతి లేదు, ఉత్తమ గతులు పొందలేడు పిల్లలు లేనటువంటి వారు. తప్పండి. పిల్లలు లేని వాళ్ళే కదండి మహాత్ములు అందరూనే. ఆదిశంకరాచార్యులకి ఎంతమంది పిల్లలు, రమణ మహర్షి గారికి ఎంతమంది పిల్లలు? అది కాదండి శాస్త్రం అలా చెప్పదు. ఇప్పుడు దాని అంతరార్థానికి వెళ్ళాలి. దాని అంతరార్థానికి వెళ్తే నపుత్రస్య గతిం నాస్తి అంటే పుత్రుడు ఎవడికి పుట్టలేడు, ఆడికి గతి లేదన్నాడు. పుత్రుడు వాడికి పుట్టాలి. ఆ లోపల భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస పుట్టాలి. ఆ జిజ్ఞాస పుట్టిన తర్వాత ఈ జ్ఞానం చెప్పే గురువు దగ్గరికి వెళ్ళాలి, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానపుత్రుడు అప్పుడు లోపల పుట్టినట్లు లెక్కండి. ఆ జ్ఞానపుత్రుడు పుడితే ఇతనికి గతి ఖచ్చితంగా దొరుకుద్దండి. ఎక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కరాడు, పరమపదాన్ని పొందుతాడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు కాబట్టి. జ్ఞానాన్ని తెలుసుకోవడం ఒక క్రమము. ఆ తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని పూర్తిగా తనకు అన్వయించుకుని అందులో మునగడం రెండో స్టెప్. ఆ రెండో స్టెప్కి వెళ్ళేదేమో మనం చేసే సాధన అండి. తెలుసుకునేది ఏదైతే ఉందో అదేమో జ్ఞాన బోధ. జ్ఞాన బోధ అన్నింటికంటే ఉత్తమం, పరమోత్కృష్టమైనది అని చెప్పారండి. ఎందువల్లంటే నీకు స్నేహితుడు కానీ, లేకపోతే బంధువు కానీ, నీ కొడుకు కానీ, తమ్ముడు కానీ, అన్నయ్య కానీ, తండ్రి కానీ ఎవరికి ఏది ఇచ్చినా తప్పు లేదట. ప్రాణాన్ని తీసిచ్చేయమన్నారు, గుండెకాయని కోసిచ్చేయమన్నారు, చెవుని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు అన్నారండి. కారణం ఏంటంటే అండి, ఒక్క శ్రోత్రేంద్రియం ద్వారానే మోక్షాన్ని పొందుతాడు. ఎలాగా? అసలు విషయం ఇతను చెవిలో పడాలి ముందు. ఆ చెవిలో పడ్డ విషయం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన విషయం మరీ 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 ఇతను తెలుసుకోవాలి. ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, అందులో ఇది ఒకటైతే ఇతనికి ముక్తి రాదు. ఆ తెలుసుకుని ఆ విషయాన్ని పట్టుకుని ఆ విషయం పట్ల అతనికి విపరీతమైన ఆసక్తి పెరిగి మంచి బలంగా చేయలేటటువంటి సాధన. సాధనకి భీముడు అని పేరండి. ఎందుకు సాధనకి భీముడు అంటే అండి, మంచి కండపుష్టుండి ఎవరినన్నా కొట్టేయడానికి మీదకి వెళ్ళిపోయేవాడు భీముడు. కానీ అతను ధర్మరాజు వైపు తమ్ముడై ఉన్నాడు. మళ్ళీ కృష్ణుడికి విధేయుడై ఉన్నాడు. దాన్నే సాధన అన్నారు. ఆ సాధనకు భీముడు అని ఎందుకు పేరు వచ్చిందంటే అండి, భీముడు పుట్టిన సమయమునందే ఇంకొక 3 రాక్షసులు పుట్టారట. 4 బలమైనటువంటి వారు ఒకే నక్షత్రాన్ని పుట్టారండి. జరాసంధుడు, కీచుకుడు, బకాసురుడు, భీముడు. ఈ 4 సమబలులటండి. 4 సమానమైన బలమైన వాళ్ళు. ఈ 4కి కలిపి ఒక శాపం ఏంటంటే అండి, ఎవరి చేతిలో చనిపోతారో ఒక్కరు, ఆ మిగిలిన 2 కూడా వారి చేతిలోనే చనిపోతారు. అంటే ముందు ఈ 4 చంపడం స్టార్ట్ చేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు, ఆడి చేతిలో మొత్తం 3 చనిపోతారు. అలా కాకుండా ఒకరినొకరు కొట్టుకుని అందరూ చచ్చిపోవడం కుదరదు. మొత్తం ఈ 4 ఒకరు బతుకుంటారు, 3 మాత్రం చనిపోతారు. అలాగా ఈ 4కి అది వాళ్ళకి శాపము ప్లస్ వరం 2 కూడా. చూడండి, మనకు మహాభారతం మొదలవ్వక ముందే, మహాభారతం మొదలైన తర్వాత యుద్ధం మొదలవ్వక ముందే భీముడు తోటి కృష్ణ పరమాత్మ 3 రాక్షసుల్ని దగ్గరుండి చంపించాడండి. ఆ రాక్షసులు 3 పేర్లు ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళే. బకాసురుడు, కీచుకుడు, జరాసంధుడు. ఈ 3 దగ్గరుండి చంపించాడు ఆయన. ఇంకా యుద్ధం మొదలవ్వలేదు, అప్పటికి రాయిబారం అది అవ్వలేదు.
అసలు వీళ్ళ అరణ్యవాసంలో ఉండగా ఒకళ్ళని, అజ్ఞాతవాసంలో ఉండగా ఒకళ్ళని, అలా ఈ విధంగా ముగ్గురిని చంపాడు. ఈ ముగ్గురిని చంపేసిన తర్వాత అయిపోయిందా అంటే మళ్ళీ యుద్ధం మొత్తం, మహాభారత యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత ఆఖరినే 4వ వాడిని చంపించాడు. ఇంకెవరూ లేరు. ఇంక మొత్తం అంతా శేషం పూర్తయిపోయిన తర్వాత ఒక్కడ మిగిలాడు. ఆ 4వ వాడు ఎవడండి? దుర్యోధనుడు. దుర్యోధనుడు మడుగులో దాక్కుంటే అతన్ని బయటకు రమ్మని చంపించాడు. ఇప్పుడు ఆ నలుగురిని అలాగా దగ్గరుండి చంపితే ఈ 5వ వ్యక్తిని ఒక్కడనే దగ్గర ఎట్టుకుని కృష్ణ పరమాత్మ ఈ కార్యాలు చేయడానికి కారణం ఏంటి? ఇతని మీద ఇంత ప్రేమ ఏంటి? ఆ నలుగురి మీద అంత ద్వేషం ఏంటి? భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే కదా, అలా ఎందుకు చేసాడండి? దాన్ని అక్కడ ఏం చెప్పారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని చెప్పారు. చూడండి, మనకి ఈసారి సాధకుడిగా దీంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఆ నలుగురు రాక్షసులు ఎవరు? రాక్షసుడు కాదు సుయోధనుడు, కానీ అతను కూడా రాక్షస ప్రవృత్తి గలవాడు. ఈ నలుగురు ఎవరు? ఆ నలుగురిని ఇతను ఎందుకు చంపాలి? ఈ భీముడు అంటే సాధన సంపత్తి అని ఎలా చెప్పారు? మనకు అన్వయం అవ్వాలి. దీనికి అంతరార్థం మన అందరికీ తెలాలండి. సాధన చేసేవారికి ముఖ్యంగా తెలాలి. ఈ భీముడు అనేటువంటి బలవంతుడు సాధన సంపత్తి. గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశాన్ని పొందాం. ఈ యొక్క హంస జపం చేయమన్నాం, రాజయోగం ఇది అని చెప్పారు. అన్నిటికంటే పరమ ఉత్కృష్టమైనటువంటిది, నీకు మళ్ళీ భూమి మీదకి రావునైనా నువ్వు భగవంతుడు అయిపోతావు, పరమపదం దొరుకుద్ది, దీనికంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏది లేదు, దేవుణ్ణి పొందడమే అని చెప్పి బాధ ఆలకించాం. ఈ ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి శరీరం నువ్వు కాదు, ఇది పాంచభౌతిక దేహము. ఈ దేహమే నేను అనుకునేటువంటి భావనకే చండాల భావన అని పేరు. చండాలుడు అంటే ఆయన కాదండి. చాలా మంది చండాలుడు అంటే ఎక్కడో ఎస్సీ పేటలో ఉంటారు, వాళ్ళేమో అనుకుంటారు. కాదండి, తప్పది, అది కులం. అది చండాల భావన. చండాలుడు అంటే ఈ శరీరం నేను అనే భావన కలిగినటువంటి ఆ భావనకు చండాల భావన అని పేరు. అలా అనుకుంటున్నాడు కాబట్టి అతను అనుకునేవాడు చండాలుడు. పాంచభౌతిక దేహాన్ని నేను అనేటువంటి వాడు పంచముడు. ఇటువంటి బోధ ఎవరైతే చెప్పారో ఆ గురువు చెప్పినటువంటి బోధన పట్టుకుని పట్టు విడవకుండా నిరంతరము సాధన చేసి ఆ బ్రహ్మోపాసన చేసి బ్రహ్మమునందు ఐక్యం అవ్వాలనేటువంటి ఆ తపనకు భీముడు అని పేరండి. ఆ భీముడు తోటి కృష్ణ పరమాత్మ ఇతను రాజ్యాన్ని ఇతను పొందాలి. ఇతని రాజ్యం ఇంకొకళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అందు గురించి దగ్గరుండి కృష్ణ పరమాత్మ ఈ నలుగురిని వధించేలా చేశాడు. మనం కూడా చూడండి, ఇంకో రాజ్యంలో ఉన్నాం, మన రాజ్యంలో లేవు. మనందరిదే స్వరాజ్యం. ఏంటండి స్వరాజ్యం అంటే? ఆత్మ యొక్క రాజ్యములో ఉండాలి. నువ్వు యజమానివి. నీ స్వరాజ్యాన్ని నువ్వు వదిలేసి పరాయి రాజ్యంలో నువ్వు బానిసగా బతుకుతున్నావు. పరాయి రాజ్యం అంటే ఎవరండి? మనస్సుతోటి మమేకమయ్యి మనస్సుని యజమాని చేసి మనవ రాజ్యంలో ఉన్నాం మనం. ఆ మనసు ఆడమన్నట్టు ఆడుతూ పాడమన్నట్టు పాడుతూ మనస్సు కలాపనలో మనం ఒక బానిసగా మారాం. మనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి మహారాజు మనం. ఆ రాజ్యమే స్వరాజ్యం. ఆ స్వరాజ్యాన్ని పొందకుండా ఈ మనోరాజ్యంలో ఉన్నటువంటి వాడికి ఇక్కడి నుంచి విడుదల చేసి అక్కడికి పెట్టడానికి కృష్ణ పరమాత్మ మనకు దగ్గరుండి సహాయం చేస్తాడండి. ఆ మహాభారతంలో కథకు అంతరార్థం అదండి. ఇక్కడ చూడండి, మొట్టమొదట భీముడితోటి వధ ఎవరు చనిపోయేలా చేసాడండి కృష్ణ పరమాత్మ? ఏకచక్రపురం అనేటువంటి గ్రామంలో వీళ్ళు ఏం చేశారు? భిక్షాటన చేసుకుని మారు వేషాలతో అజ్ఞాతవాసం చేసేవారండి. ఆ ఏకచక్రపురానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆ ఊరు అవతల బకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను ఊళ్ళోకి వచ్చి మొత్తం ఎంతమందిని తినేయాలంటే అంతమందిని తినేస్తున్నాడట. మొత్తం ప్రజలందరూ కలిసి అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు రోజుకు ఒక మనిషిని తినగలవు కదా, రోజుకు ఒక్క మనిషిని నీకు సమర్పిస్తాం, బండిడు అన్నం, దానికి తగ్గటువంటి ఆ కూరలో అవి అన్నీ నీకు పంపిస్తాం, నీకు నచ్చినట్టు తిను. ఒక మనిషి శుభ్రంగా దీనికి కావలసినటువంటి అన్ని భోజనం పంపుతాం, నువ్వు అక్కడ ఊరు అవతలుండి తిను, ఊళ్ళోకి రాదు. ఊళ్ళోకి వచ్చావంటే నువ్వు ఎంతమందినన్నా చంపేస్తున్నావు, 4 రోజుల్లో ఊరంతా ఖాళీ అయిపోతే నీకు తినడానికి ఇంకెవరు ఉండరు అనే కండిషన్తో అతను ఊళ్ళోకి రాకుండా అందరూ కలిసి అడిగితే, నాకు కావాల్సింది నాకు తిండే కదా, రోజుకొకళ్ళు వస్తే అలా రండి అన్నాడు.
బకాసురుడి దగ్గరికి రోజుకి ఒక్కరు చొప్పున ఆ గ్రామంలో అందరూ పంపాలండి వంతుల వారీగా. అలా పంపగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక కొడుకుని పంపడానికి తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తున్నారు. ఒక్కడే కొడుకుని పంపవలసి వస్తుందని. అక్కడ తల్లిదండ్రులు ఇద్దరునేమో నేను వెళ్తాను అంటున్నారు. మీరు వెళ్ళొద్దు నేను వెళ్ళాలని కుర్రాడు అంటున్నాడు. ఈ ముగ్గురు సమస్య ఏడుస్తూ ఉంటే అది ఈ లోపు ఈ పాండవుల తల్లి ఈవిడ ఏమందంటే, మీరు బాధపడకండి, ఒక్కడే కొడుకు, మీరు ఇంత బాధపడొద్దు, నాకు 5 కొడుకులు, నా కొడుకుని పంపుతాను. ఇది భౌతికంగా కదండి. ఇది కుంతీదేవి ఆ మాట అన్న వెంటనే వచ్చి కొడుకులు 5 చెప్తే, బలమైనోడు నేనే కాబట్టి నేను వెళ్తానని భీముడు ఎదరికెళ్ళి ఆ బకాసురుడి దగ్గరికి భోజనం పట్టుకుని వెళ్ళి, ఇతను మహాబలవంతుడు, ఆకలి ఎక్కువ, వెళ్తా దారిలోనే తినేసాడండి ఈ భోజనం అంతా. తినేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అతనితో యుద్ధం చేసి అతన్ని చంపేసి బకాసుర వధ అయ్యిందండి. మొట్టమొదట సాధన సిద్ధించాలి, నీ స్వరాజ్యాన్ని నువ్వు పొందాలంటే ఫస్ట్ మనం కూడా బకాసురుడిని చంపాలండి. మన శరీరంలో బకాసురుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు ఎక్కడో లేడండి, మన నోరే బకాసురుడు. ఇది ఏకచక్రపురం. నోరు ఆ గుండ్రంగా చాపితే చక్రం మాదిరిగా పళ్ళన్నీ కనపడుతున్నాయి చూడండి, అదే ఏకచక్రం. ఆ ఏకచక్ర పురములో బకాసురుడు ఉన్నాడు. ఇతను చక్కగా ఒక చోటే ఉంటాడండి, అక్కడికే అన్ని వెళ్తాయండి తినడానికి. చూడండి, నోరు ఎప్పుడు కదలదు, చక్కగా అక్కడే ఉంటది. చెయ్యి పట్టుకుని వెళ్ళి అక్కడ పెడతదండి. ఎంత తిండి పెట్టేమో దానికి ఇప్పుడు పుట్టిన కాడి నుంచి వైను లేదు, ఇంకా చనిపోయే లోపు ఎంత తింటామో వైను లేదు. అక్కడ బకాసురుడు తిండికి ఇక్కడ మనం తినే తిండికి తేడా లేదండి. ఆ తిండిని కంట్రోల్ చేయాలి నాయన. నువ్వు ఈ స్వరాజ్యాన్ని పొందాలంటే, ఈ సాధన నీకు సిద్ధించాలంటే ఫస్ట్ దీన్ని గెలు, ఈ రాక్షసుని చంపు. చంపడము అంటే ఏంటండి, తిండి మానేసి శరీరాన్ని ఎండగట్టేయమని శాస్త్రం చెప్పదండి. 16వ అధ్యాయం మొత్తం అంతా కూడా ఆహారం గురించి చెప్పాడు. కట్వాంలవల తుష్ణ తీక్షరోక్ష విదాహిన అంటే ఎలాంటి ఆహారం తినాలా, ఆహార రాజస శ్రేష్ఠ. ఆ ఎటువంటి ఆహారం తినాలో, సాత్విక ఆహారం అంటే ఏటో, రాజసిక ఆహారం అంటే ఏటో, తామసిక ఆహారం అంటే ఏటో, ఎటువంటి ఆహారం తింటే మన బుద్ధులు ఎలా పరిణమిస్తాయో మొత్తం ఆహారం గురించి చెప్పాడు నియమాలన్నీ 16వ అధ్యాయంలో. అంటే ఈ బకాసురుడి గురించే చెప్పాడు. ఈ బకాసురుడిని ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా వదిలేస్తే, అడ్డమైన తినేస్తే ఈ సాధన సిద్ధించదురా బాబు అని ఈ శాస్త్రం ఏదైతే చెప్పిందో, ఇదే శాస్త్రంలో ఈ పాయింట్నే ఈ పత్రిజీ సార్ మొత్తం ప్రపంచం అంతా తిరిగి, ఆహారం ఇది ఒక యజ్ఞవాటిక, ఇందులో మంచి సుగంధ ద్రవ్యాలు లాంటివి వేయాలి తప్ప ఈ చేపల్ని, మాంసాన్ని, కోళ్ళని, కప్ప ఇవన్నీ మేకల్ని వేయకూడదు ఇందులో. ఇది చాలా విలువైంది. నీసు తినొద్దు, చక్కగా శాకాహారమే తినండి, మాంసాహారాన్ని పూర్తిగా వదిలిపెట్టండి అని ఆయన ప్రసారం చేసింది ఏదైతే ఉందంటే శాస్త్ర ప్రమాణం. ఈ శాస్త్ర ప్రమాణం ఏదైతే ఉందో దీన్ని ఎవరన్నా సరే ప్రసారం చేస్తాయండి, లోక కళ్యాణం అండి. శాస్త్రంలో ఉన్న వాక్యాన్ని అలా ప్రజలకు అందించాలి. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, బకాసుర వధ చేయించాడు దగ్గరుండి. బకాసురుడు చచ్చిపోయాడు. ఏకచక్రపురానికి సమస్య పోయింది. మనకు కూడా రుచుల పట్ల మోహం తగ్గాలి. నాకు అది తినాలి, ఇది తినాలనే ఆలోచన రాకూడదు. ఏది చేయనని అడిగితే ఏది చేసినా తింటాను నేనని అలా. ఆ స్థితి మనకు వస్తే ఈ యోగాలోకి ప్రవేశించేటువంటి ఆ లక్షణం ఒక్కటి వచ్చినట్లు ఎక్కండి. ముందు దీన్ని నెక్కితే మొట్టమొదట నెగ్గవలసింది దీన్ని, అది బకాసుర వధ. రెండోది, వీళ్ళు ఏం చేశారండి, అజ్ఞాతవాసంలో ఉండగా ఈ ద్రౌపది అని ఈ 5 భార్య ఎవరైతే ఉందో ఆ ద్రౌపదిని కీచకుడు కోరుకున్నాడు. కోరితే ఆవిడేమో ఈ భీముడికి చెప్పింది. అయితే ఆడి గొడవ నేను చూస్తానని చెప్పి ఆ గాజులు వేసుకుని ఆ గృహంలో ఈయన పడుకుని అతన్ని రానిచ్చి అతన్ని కీచకుడిని చంపేసింది. కీచకుడిని చంపడం అంటే ఏంటండి, కీచకుడు చేసిన పని ఏంటి అక్కడ, తన భార్య కాకుండా పరాయి స్త్రీతోటి సంగమం కోరుకున్నాడు. అది నీచ ప్రవృత్తి. ఆ నీచ ప్రవృత్తి ఎవరిలో ఉందో వారు ఆ నీచ ప్రవృత్తిని పూర్తిగా నెగ్గకపోతే ఈ యోగం సిద్ధించదు. కీచకుడు మనలో ఉన్నాడు. గుఖ్యేంద్రియానికి కీచకుడు అని పేరు. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు.
అందరికీ గుహ్యేంద్రియం అనేటువంటి ఉంది. దాన్నే జననేంద్రియము అంటారు. ఆ గుహ్యేంద్రియాన్ని నెగ్గాలండి. నెగ్గడం అంటే దాని పట్ల ఆసక్తి పోవాలి. ఆసక్తి పోకుండా దాని పట్ల ఇంకా ఎవరికైతే ఆకర్షణ ఎక్కువగా ఉందో వాళ్ళకి సాధన సిద్ధించదు. అక్కడికి గుహ్యేంద్రియాన్ని నెగ్గడమే కీచక వధ. అక్కడికి 2 రాక్షసులు అయిపోయారండి. 3వ రాక్షసుడు ఎవరు? జరాసంధుడు. జరాసంధుడు వధ సినిమాల్లో చూపించారు, పురాణాల్లో చెప్పారు, చాలా గొప్పగా వర్ణించారు. అతనితోటి ఎంతసేపు యుద్ధం చేసినా సరే అండి 2 ముక్కల కింద విడదీసేస్తే మళ్ళీ 2 అతుక్కుపోతారట. 2 ముక్కలు ఇలా విడదీసేస్తాడు భీముడు, మళ్ళీ అతుక్కుపోయేవారు. మళ్ళీ 2 ముక్కల కింద విడదీసేస్తాడు, మళ్ళీ అతుక్కుపోయారు. ఇది బాగా మనకు అర్థం అవ్వాలంటే పాండవ వనవాసం సినిమాలో చూపెడతాడు. ఇది భీముడు ఎన్నిసార్లు చంపితే అన్నిసార్లు అతుక్కుపోతాడు ఆ జరాసంధుడు. ఆ జరాసంధుడు అప్పుడు ఏం చెప్తాడంటే కృష్ణ పరమాత్మ ఒక గడ్డి పూసను ఇలా 2 ముక్కల కింద తీసి ఇలా వేయమంటాడు. ఇది అటు ఇది ఇటు వేయమంటాడు. అక్కడ 2 ముక్కల కింద విడదీసేసి ఆ రాక్షసుడిని ఇలా రివర్సల్ ఎత్తే అవి కలవడానికి దగ్గరికి వస్తాయి, కానీ కలవడం కుదరక అప్పుడు చనిపోతాయి. మనలో కూడా ఉన్నాడండి జరాసంధుడు. జరాసంధుడు అంటే ఎవరంటే అండి, ఆత్మజ్ఞానానికన్నా ఉత్తమమైనటువంటిది లేదు, మోక్షాన్ని పొందడం కంటే జీవుడికి ఇంతకన్నా అదృష్టం లేదు, నువ్వు దేవుడివే అయిపోతున్నావు. ఏదన్నా ఒక కొంత డబ్బు సంపాదించామనుకోండి, అతను లక్షాధికారి కోటీశ్వరుడు అంటారు. అంటే ఆ డబ్బు వేరు ఇతను వేరు. మళ్ళీని ఆ డబ్బు ఇతని దగ్గర నుంచి పోవచ్చు కొన్నాళ్ళకి. అలాగే ఎక్కువ పొలం ఉంటే భూస్వామి అంటారు, ఎక్కువ చదువుకున్నాడు అనుకోండి పండితుడు అంటారు. ఇవన్నీ కాదండి. ఇతన్ని ఏమంటున్నారండి? జ్ఞాని అంటున్నారు. జ్ఞాన దేవత కైవల్యం అన్నారు. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు కైవల్యాన్ని పొందుతున్నాడు అంటున్నారు కదా. శాస్త్రాలు అలా చెప్తున్నాయి కదా. ఇటువంటి విషయాన్ని తెలుసుకుని కూడా మనం అశాశ్వతమైనటువంటి విషయాన్ని పట్టుకుని ఉంటున్నాం. అశాశ్వతం అని తెలిసి దాని మీద మమకారం ఏంటి, శాశ్వతమైన పరబ్రహ్మతత్వం మీదేమో కొంచెం మొగ్గు చూపించకుండా వెనక్కి తిరిగి రావడం ఏంటి అంటే, చూపించిన మొగ్గు ఆ బోధ ఆలకించినంతసేపు ఉంటుందండి, సత్సంగంలో ఉన్నంతసేపు ఉంటుంది, ధ్యానంలో ఉన్నంతసేపు ఉంటుంది, ఈ పుస్తకాలు చదువుతున్నంతసేపు ఉంటుంది, శ్రవణం మనన నిధిధ్యాస స్వాధ్యాయం అన్నీ చేస్తున్నాం, బాగానే ఉంది. బయటకు వచ్చేటప్పటికి బయటి విషయాల్లో ఏదో ఒక బంధువులతోటో స్నేహితులతోటో మాట్లాడేటప్పుడు రాగము కానీ ద్వేషము కానీ మన దగ్గరికి తెలియకుండా 2 వచ్చేస్తున్నాయి. వచ్చేస్తే ఆ విషయాన్ని అంటుకుని పోతున్నాం. ఆడు మాకు కావలసినోడు అంటే దగ్గర కౌగులించుకుని ముద్దునెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటామండి ఆ పిల్లోడిని. ఎవరి పిల్లోడో ఆడికి సంబంధం లేదంటే ఆడి వంక మన ఆలోచన ఇంకోలా ఉంటుంది. దీనికే రాగద్వేషాలు. ఈ 2 చాలా దారుణంగా బలంగా మనిషిని బంధిస్తాయి. ఈ 2 వదిలేని ఆయన అని రోజు చెప్తున్నారు గురువుగారు. కానీ వచ్చి మళ్ళీ దీన్ని అంటుకుంటున్నాం. అక్కడేమో విడిపోతున్నామండి. జరాసంధుడిని 2 ముక్కలు ఎడదీసేస్తున్నారు గురువు గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 2 అంటుకుపోతున్నాయి. ఈ అంటుకుపోయేటువంటి తత్వాన్ని పూర్తిగా నెగ్గాల. అప్పుడు జరాసంధుడు చనిపోయినట్లు లెక్క. జరాసంధుడిని చంపాలి, 3 రాక్షసుల్ని చంపాలండి. అప్పుడు ధర్మయుద్ధం మొదలవుద్ది. ఆ యుద్ధంలో వీళ్ళ నెగ్గిన తర్వాత మొత్తం అందరూ చనిపోతే ఇంకా ఒక్క ఆయన మాత్రం మిగిలిపోయాడు, అసలైన ఆయన. ఆయన ఎవరండి? దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు నీటి మడుగులో దాక్కున్నాడట. నీటి మడుగులో దాక్కున్నటువంటి ఆయన ఇంకా మనకు నష్టమే ఉంది. అతను తపస్సు చేసుకుంటున్నాడు. నీటిలో దాక్కునేటువంటి అదొక సాధన. ఆ సాధన ఉంది అతని దగ్గర. అతను అలా వదిలేయచ్చు కదా. కృష్ణుడు అలా చేయలేదు. అక్కడ తీసుకెళ్లి మడుగులో ఉన్న దుర్యోధనుడిని పైకి రమ్మన్నాడు. పైకి రమ్మని సుయోధన దుర్యోధన పైకి రా అని పిలిచి, 5గురు ఉన్నారు ఇక్కడ పంచపాండవులు. ఈ 5గురిలో ఎవరో ఒక్కళ్ళని ఎంచుకో నువ్వు. ఎందువల్లంటే నువ్వు ఒక్కడవే ఉన్నావు కాబట్టి ఆ ఒక్కరితోటి యుద్ధం చేసి నెగ్గేవనుకో మళ్ళీ రాజ్యం అంతా నీదే, నెగ్గలేదనుకో ఏళ్ళది అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. నేను వదిలేసాను. నా తాతలో తండ్రులు, నా తమ్ముళ్ళు, నా సోదరులు అందరూ చనిపోయినటువంటి ఆ యుద్ధాన్ని, ఆ రాజ్యానికి నేనెందుకు వెళ్తాను, మీకు ఎప్పుడో వదిలేసాను, వెళ్ళిపోండి అన్నాడు. దానికి కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, భౌతికంగా ఉన్న కథను ముందు తెలుసుకోవాలి, అప్పుడు మన అంతరార్థం తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, రాజ్యం వీరభోజ్యం నువ్వు ఇవ్వడానికి, వాళ్ళు తీసుకోవడానికి, దానం పట్టుకోవడానికి రాలేదు. వాళ్ళు క్షత్రియులలో ఇద్దరు మళ్ళీ పోరాడండి. ఎవరో నెగ్గితే వాళ్ళది రాజ్యం, నీకు వద్దకపోతే మానిద్ది కానీ ముందు పోరాటం తప్పదన్నాడు. అప్పుడు కూడా
దుర్యోధనుడి యొక్క గొప్పతనం ఏంటంటే అండి, అర్భకులతో అనాముకులతో యుద్ధం సరిజోడు కాదు, ఈ వాయునందనుడే నాకు ధీటు అని చెప్పి అందులో భీముడిని తీసుకుంటాడండి. తీసుకుని భీముడితోటే యుద్ధం చేస్తాడు. మనకు కూడా సాధన భీముడని చెప్పుకున్నాం. భీముడితోటే యుద్ధం చేయగలరు, యుద్ధం చేయాలి బలమైన వాళ్ళు ఎవరన్నా. మిగిలిన నలుగురితోటి యుద్ధం చేయకూడదండి. ఉదాన వాయువుకు భీముడు అని పేరు. మనలో 5 వాయువులు ఉన్నాయని చెప్పుకున్నాం. 5గురు పాండవులు అని చెప్పామండి. ప్రాణ పాన వ్యాన ఉదాన సమాన వాయువుల్లో ఉదాన వాయువుకు భీముడు అని పేరు. అదే పంచీకరణంలో 5 దీని వాయు పంచకంలో వాయువు ప్రత్యేకించి అర్థం, మిగిలిన 4 పావళాలు 4 గట్లలోకి వెళ్ళిపోయినాయండి. అగ్ని పంచకంలోకి, జల పంచకంలోకి, ఆకాశ పంచకంలోకి 4 గట్లకి వెళ్ళిపోతాయండి. భూ పంచకంలోకి ఒక్క సగం గాలిగా ఉండిపోయిన అర్ధభాగం ఏదైతే ఉందో దాని పేరే ఉదాన వాయువు అని పేరు. ఆ ఉదాన వాయువుకే భీముడు అని పేరండి. అందుగురించే మనం ఒక మూట కానీ, ఒక బరువైన వస్తువు కానీ, గ్యాస్ సిలిండర్ ఎత్తాలనుకోండి, ఎవరికన్నా బలం ఉపయోగించేటప్పుడు ఒక్క క్షణం శ్వాసను ఆపుతాం. శ్వాస ఆపిన తర్వాత లెగుతుంది మనకు బరువు. అది ఎత్తేసిన తర్వాత మళ్ళీ శ్వాస మీర్చుకుంటాం. ఆ శ్వాస ఆపే గుణం ఏదైతే ఉందో అదే ఉదాన వాయువు. అతను భీముడు. ఆ భీముడు ఎంచుకున్నటువంటి సుయోధనుడు. ఆ సుయోధనుడు భీముడు ఇద్దరు దగ్గరుండి యుద్ధం చేస్తే, చాలా బలమైన యుద్ధం చేస్తే ఆఖరిని చనిపోయాడు సుయోధనుడు. అతను చనిపోయిన తర్వాత ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు ధర్మరాజు గారు. అది భౌతికమైనటువంటి కథ. దీన్ని మనకి సాధకుడికి అంతరార్థం తేలాలి. అంతరార్థం అన్నా లక్ష్యార్థం అన్నా ఒకటి అండి. లక్ష్యానికి వెళ్ళడానికి ఒక అర్థం ఉంది, ఆ అర్థమే అంతరార్థం. ఆ లక్ష్యార్థం ఏమిటంటే, సాధన చేస్తూ ఉన్నాం, సంవత్సరాలు గడిచిపోయిన ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం, మన ప్రవృత్తి అంతా మార్చుకున్నామండి. దేవుళ్ళో కలవడానికి ఏ లక్షణాలు కావాలో ఆ లక్షణాలు అన్నీ సంపాదించాం. మోక్షాన్ని పొందాలి. మోక్ష సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే ముందు కూడా మన అంతఃకరణంలో ఎక్కడో లోపల అహంకారుడు ఉంటాడటండి. ఆ అహంకారుడు మాత్రం గమ్ముని చనిపోడు. అహంకారుడు ఎప్పుడైతే నిష్క్రమిస్తాడో అప్పుడే నీవు స్వరాజ్యాన్ని పొందుతావు నాయన. అప్పుడే నీకు ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నందుకు నీకు పరమావధి ఆ మోక్ష సామ్రాజ్యంలోకి అడుగు పెడతా. ఆయన తీసేయాలన్న మన లోపల ఇంకా ఉంటాడా, ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తాడు. అది ఎప్పుడు వస్తాడంటే సమయ సందర్భాలను బట్టి, నీకు ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు ఒక్కసారే లోపల నుంచి వస్తాడండి. అతనే దుర్యోధనుడు. వచ్చి చాలా అసభ్యకరంగా ప్రవర్తించేలా చేస్తాడు మనల్ని. నేను అన్నానా ఈ మాటలో అని మనమే మళ్ళీ కొంచెం బాధపడతాం. ఇటు నేనే ప్రవర్తించానా ఇలాగా అనిపించదు. అంటే అతను ఇంకా చనిపోలేదు, లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్నవాడిని బయటకు లాగి కృష్ణ పరమాత్మ దగ్గరుండి హతం చేయించాడు. అలా 4 రాక్షసులు వధింతే ఈ 5వ వాడు వధించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ భీముడు మన యొక్క సాధన సంపత్తి. ఈ సాధనకి ఇంత శక్తి కావాలటండి. ఇంత శక్తి కావలసినటువంటి ఈ సాధన ప్రతిపాదన 3వ దశలో చెప్పారు జ్ఞానకాండగా. మొదటిది కర్మకాండ, ఉపాసనాకాండ. రెండిట్లకి కూడా ఇంత పెద్ద లోతైన మాటలు అస్సలు ఉండవండి. ఎంతసేపు కూడా నీ నామ నక్షత్రాన్ని బట్టి ఈ పూజ చేయమని చెప్తారు, నీకేమో ఈ రూపాన్ని పట్టుకుని నువ్వు చేసుకోమంటారు, ఇన్ని మంగళవారాలు చేయమంటారు, ఇన్ని శుక్రవారాలు చేయమంటారు, నీకేమో అప్పులు ఉంటేనేమో ఈ మంత్రం చదువుకో అంటారు, నీకు పిల్లలు కావాలితేనేమో ఈ గుడి చుట్టూ తిరగమంటారు. ఇదంతా కూడా ఈ మొదటి 2 కూడా ఎక్కువ దేహాభిమానంతో ఈ దేహానికి సంబంధించినటువంటి పొందడం కోసం చేస్తాడు. వెనకాల 2నేమో తనను తాను తెలుసుకుని తనను తాను పొందడానికి చేస్తాడండి. ఈ శరీరంతో కొన్ని విషయాలు కొన్ని సాధించుకోవడానికి శరీరానికి అవసరాలు ఉన్నాయి కదా, ఈ అవసరాలన్నీ తెలుసుకోవడానికి ఎదర 2 పాదాలు. ఈ అవసరాలు కాదు, ఈ శరీరం కాదు, నేను వేరు ఇది వేరు అని చెప్పి జ్ఞానం వచ్చిన తర్వాత వెనకాల 2 పాదాలు. ఈ 4 పాదాలే ఆవండి. ఈ ఆవుకి సంబంధించిన ఏ అయితే 4 పాదాలు అని చెప్పుకున్నామో ఈ 4 పాదాల్లోనే మొత్తం అంతా ఇమిడి ఉంది. కాబట్టి ఆవులోనే సర్వదేవతలు ఉన్నారని మనకు శాస్త్రం. ఆవును పూజింతే సర్వదేవతలు ఉన్నారట. ఆవును పూజింతే చాలా అండి, మోక్షం వచ్చేసినట్టే. ఆవు అంటే దానికి అంతరార్థంలోకి వెళ్ళాలి. ఆవుకు 4 పాదాలు అంటే దాని విషయాన్ని తెలుసుకోవాలి. ఆ పాదాలను పట్టుకుని నీ స్వరూపాన్ని నువ్వు పట్టుకోవాలి. ఆ స్వరూపాన్ని పట్టుకుని నువ్వు భగవంతుడు అయిపోవాలి.
అందు గురించే లాస్ట్ మళ్ళీ ప్రతి ఒక్కరూ చనిపోయే లోపు గోదానం చేసుకోమంటారు. గోదానం అతను చేసుకోకపోతే వాళ్ళ పిల్లలని అతని పేరుతో చేయమంటారు. ఆవును దానం చేయడం ఏంటండి? ఆవేమో మా దేవతలు అన్ని దేవతలు అందులోనే ఉన్నారు. దేవతలను ఎక్కడైనా దానం ఇచ్చేస్తామా? మనకు కావాలి కదా దేవతలందరూనే. అంటే ఏదైతే మేం చెప్పామో ఈ 4 పాదాలు దాటెత్తే నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఈ 4 పాదాలు ఉన్న ఆవు నీకు ఇంకా అవసరం లేదు, ఇంకొకరికి ఇచ్చే. గోదానం అంటే అదండి. అప్పుడు ఏమయ్యాడంటే ఇతను సర్వ సమర్పణ అయిపోయాడు. 4 పాదాలని తెలుసుకుని భగవంతుడిలో కలిసిపోయాడు. ఇతనికి ఈ 4 పాదాలున్న ఆవుతో ఇంక పని లేదు. అదే దానం, ఇంకొకరికి ఇచ్చేయడం. అప్పుడు సర్వ సమర్పణ అయిపోతే ఇతను లేడండి. ఇంకా శరీరం ఉన్నా ఈ శరీర భావన లేదు. నిలువెత్తు మనిషి దోపిడీ అయిపోయాడండి. ఈ నిలువెత్తు మనిషి దోపిడీ అయిపోతే ఆ దోపిడికే నిలువు దోపిడీ అని పేరు. ఈ నిలువు దోపిడీ అనేటువంటి మాటకి అంతరార్థం తెలియక బాక్యంగా ఏం చేస్తారంటే ఒంటి మీద ఉన్న నగలన్నీ పట్టుకెళ్ళి ఆ హుండీలో వేస్తారు. అది పుణ్యమే. ఆ కార్యక్రమానికి ఉండేటువంటి ప్రయోజనం దానికి ఉంటది. కానీ అంతరార్థానికి వెళ్ళేటప్పటికి మనం మాత్రం నగలేయడం అని ఇంకోటి కాదండి. శరీరమే దోపిడీ అయిపోవాలి. ఈ దేహం నేను కాదు, ఇది ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చింది. దీనికి పుట్టడానికి ఒక డేట్ ఉంది, పోవడానికి కూడా ఒక డేట్ ఉంది, అది నాకు తెలియదు. ఈ పుట్టిపోయే లోపు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ కర్మలన్నిటికీ ఫలం ఉంది. ఈ ఫలాన్ని అనుభవించడానికి జీవుడు మళ్ళీ భూమి మీదకి రావాలి. ఈ జీవుడు ఎవరు? అసలు నేనెవరు? ఈ జీవుడు నన్ను ఎందుకు తగులుకుంది? ఈ అవిద్యకు సంబంధించినటువంటి ఈ శరీరం నన్ను ఎందుకు తగులుకుంది? ఇది మళ్ళీ రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఇదేనండి జ్ఞానం. దీన్నే ఆత్మజ్ఞానం అన్నారు. ఆత్మను పొందటము అనే మాట అది అలా దొర్లిందంతే. ఆత్మను పొందటం లేదండి. ఆత్మే అయ్యున్నాడు. అతను ఆత్మ అయ్యుండి ఆత్మను పొందటం ఏంటి? మరి సాధన దేనికి? అనాత్మను వదిలించుకోవడానికి. తీసుకోండిరా, కోర్టు దగ్గర కూడా తీసుకోండిరా, మరి మేము పెరుగా ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా నేను మాట్లాడేది? లేదు, మీరు మాట్లాడండి. మాట్లాడే ఏం డిస్టర్బెన్స్ లేదు సార్. లేదు కదండి. ఓకే అండి. నాకు ఏదో కింద కనపడింది. ఇప్పుడు ఈ లేదు. సాధన వల్ల పొందేది ఏదీ లేదు. సాధన వల్ల కొన్ని విడిచిపెట్టేయే ఉన్నాయండి. అనాత్మ భావన అంతా పోవాలి. క్షరము అక్షరము రెండు ఉన్నాయి. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనది. ఆ నశించిన దాన్ని పొందడం కోసం నశించే దానిని విడిచిపెట్టడం. విడిచిపెట్టడం అంటే ఇప్పుడు శరీరంలో ఉన్న శరీరాన్ని ఎలా విడిచిపెడతామండి? శరీర భావన విడిచిపెట్టాలి. ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి పనులు చేయడానికి కొన్ని వస్తువులు ఉన్నాయి. కర్ర, కత్తి, లేకపోతే కొడవలే, సుత్తి, శానం, ఇలాగ ఎన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నిటికీ దేనికి దానికి ఒక్కొక్క పేరు ఉందండి. ఆ వస్తువుకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనికి వాడుకుంటాం. అది అలాగే వాటిని ఏమన్నారండి? కరణములు అన్నారు. కరణములు అంటే పనిముట్లు. మనకు కూడా చూడండి, అంతఃకరణము అంటే లోపల ఉన్నటువంటి పనిముట్లు. బాహ్యకరణాలు అంటే ఇక్కడ ఏమన్నాం? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ బాహ్యంగా కనిపించే కరణాలు అవి అంతఃకరణాలు. కరణము అంటే పనిముట్లు. ఈ పనిముట్లు 14 కలిసి ఒక చోట ఉన్నాయండి. ఈ 14 కరణాలు కూడా అతనిలో సమర్పించమని చెప్పారు. నిన్న మనం చదువుకున్నటువంటిది శ్లోకం అదే అండి. మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయో పరయోపేత తమే యుక్త తమామత. యుక్తుడు అంటే యోగంలో ఉన్నటువంటి వాడు. అతను ఏం చేయాలట? మొత్తం నీకున్నటువంటి మయ్యావేశ్య మనోయేమాం, మనస్సుతో పాటు అన్ని నాకు సమర్పించమన్నాడు. ఎలా సమర్పిస్తామండి? ఈ వస్తువును సమర్పించడం ఏంటి అంటే ఒక్కొక్కటి నిన్న చెప్పుకున్నాం కదండి. 10 అంగుళాలు శ్వాసకే, 2 అంగుళాలేమో భూపంచకము, 2 అంగుళాలు జల పంచకము, 2 అంగుళాలు అగ్ని పంచకము, 2 అంగుళాలు వాయు పంచకము, 2 అంగుళాలు ఆకాశ పంచకము. 5 రెళ్ళు 10 పడిపోయేటప్పుడు నువ్వు లేవు నాయన. స్వరూపం అంతా నీ స్వరూపమే మిగిలింది. నీ స్వరూపం కానిదంతా మాయమైపోయింది, జడమైపోయింది. ఆ జడమైపోయింది ఏదైతే ఉందో అది నువ్వు కాదు. నీ స్వరూపాన్ని నువ్వు పట్టుకున్నావు. ఈ లోపు కానిదంతా వదిలేసావు. ఇదే సాధన యొక్క ఫలితం. అయితే ఇందులో 14వ ఇంద్రియం ఏదైతే ఉందో అది వదిలేయడమే అన్నిటికంటే కష్టమైందని చెప్పారండి. కర్మేంద్రియాలంటే నేను చెప్పుకున్నాం. చెప్పినయే మళ్ళీ చెప్పవలసిన పని లేదు. మీరంతా సాధకులు, ఇందులో బాగా ఎంతో కాలం నుంచి ఎక్కువ ఆలకింతున్నటువంటి వారు. కర్మేంద్రియాలు అయిపోయినాయి, జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి.
అంతరేంద్రియాల్లోకి వచ్చేటప్పటికి మనస్సు, బుద్ధి, చిత్తము ఈ 3 లయమైపోయినా సరే అహంకారం ఉంటుందటండి. అహంకారం అంటే నేను శరీరము అనే భావన పోవడం చాలా కష్టం. అది ఆఖరిదటండి, తుది మెట్టది. 14వ ఇంద్రియం అది. అహంకారుడు నేను శరీరం అనే భావనని పూర్తిగా నశించిపోవాలి. ఆ అహంకారుడు రాక్షసుడండి. ఆ రాక్షస వధ జరగాలి. అతను ఎవరండి? 14వ వాడు. అదే రేపు వచ్చే దీపావళి నరక చతుర్దశి. చతుర్దశి అంటే 14 అని అర్థం. సంస్కృతంలో చతుర్దశి, మనకు తెలుగులో 14. 14వ వాడిని చంపాలట నరక చతుర్దశి రోజుని. ఎవరు చంపింది? ఇంతకనే కృష్ణుడు చంపలేదు, సత్యభామ చంపింది. ఆ సత్యభామ చేతిలో అతను వధింపబడాలంటే సత్యభామ అంటే ఎవరో తెలాలండి. సత్యము అంటే జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ 3 కూడా వచ్చి వెళ్ళిపోయాయి. అవి సత్యం కాదు. ఈ 3 అవస్థలకే అవతల ఒకడు ఉన్నాడు, జ్ఞాత, తెలుసుకునేవాడు. ఈ 3 అవస్థలో ఒక ఆయనకి తెలుస్తున్నాయి. 4వ వాడు జాగృతావస్థ వచ్చి ఉండడం అర్థమవుతుంది మనకి. ఇప్పుడు నేను భౌతికంలో ఉన్నాను, ఇది ఈ అవస్థ పేరు జాగృతావస్థ. స్వప్నావస్థ కలలు కంటున్నాను, నేను ఏ కలలో కన్నానో బయటకు వచ్చి చెప్తున్నాను, అదొక అవస్థ. జాగృతావస్థ. సుషుప్తావస్థ గాఢ నిద్ర, చాలా సుఖంగా పట్టింది నిద్ర అని వచ్చి చెప్తున్నాను. ఇంకా నిద్ర అయిపోయిన తర్వాత నీకు సుఖమని మళ్ళీ ఎవరికి తెలిసింది? ఆ తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడని అర్థమవుతుంది. చూసారా? జాగృత, స్వప్న, సుషుప్తావస్థల యందు 3 యందు ఉన్నాడు. అతను సత్యం. ఈ 3 అసత్యం, వచ్చి వెళ్ళిపోతున్నాయండి. మిథ్యా వస్తువులు, అది మాత్రం సత్యం. ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యానికి సత్యభామ అని పేరు. ఆ 4వ వాడు. ఆ 4వ వాడే చంపాలండి ఈ 14 అతన్ని. ఎవరిని? అహంకారుణ్ణి. నరక చతుర్దశి అంటే ఆ నరకాసురుడు అనేటువంటి వాడిని ఈ 4వ అతను అంటే జ్ఞాత, మనలో ఉన్నటువంటి తెలివి, ఆ తెలివితోటి దాన్ని వధింతే వచ్చేటువంటిదే దీపావళి. దీపావళి అంటే అండి దీపాల ఆవళి. ఒక్కొక్కటి వరుసగా పెట్టుకుంటూ వెళ్తారు దీపాలు. ఆ దీపాలన్నీ కలిస్తే దాన్ని దీపావళి అన్నారు. ఈ 14వ అతను నరక చతుర్దశి రోజుని చంపితే దీపావళి వెళ్ళిన మొన్నాడు మళ్ళీ తలస్నానం చేస్తారండి అందరం. చేసి యమతర్పణాలు వదులుతారట కొన్ని రాష్ట్రాల్లో, మనకు తెలియదు సరిగ్గా. యమతర్పణం అంటే నేను 14 ఇంద్రియాలని దాటేసాను, నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాను, నా స్వరూప దర్శనం నాకు అయిపోయింది, ఈ అనాత్మ నేను కాదని నాకు అర్థమైంది, నేను మోక్షాన్ని పొందాను. ఇక మోక్షాన్ని పొందిన వాడు యమలోకానికి వెళ్ళడు కదండి. అందు గురించి యముడికి తర్పణం వదిలేడు ఇతను, నీకు నాకు సంబంధం లేదని. యమతర్పణం అంటే అదండి. నరక చతుర్దశి అంటే ఇది. దీపావళి అంటే అది. ఈ దీపావళి అయిపోయినటువంటి రోజున మంచి ఆనందంగా చిటపటమని పేలేటువంటి టపాకాయలు పేలుస్తారు. ఆ చిటపటమని పేలే టపాకాయలు ఏంటంటే అండి, ఈ శరీరం నువ్వు కాదు, నువ్వు ఆత్మ అని చెప్పినటువంటి ఆ బోధ ఏదైతే ఉందో టప 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 అని పేలాలంటే మనలో ఎప్పుడు చూసినాను అది మర్చిపోకూడదు. ధ్వని, ఆ ధ్వని ఇప్పుడు ఆలకించింది ఈ క్షణమే మర్చిపోతే మనకు ప్రయోజనం లేదు. అక్కడ టపాకాయలు ఎంత సౌండ్ వస్తున్నాయో మనం తెలుసుకున్నటువంటి జ్ఞానబోధ అంత సౌండ్ తోటి ఎప్పుడు మన లోపల ఉండాలటండి. మర్చిపోతాం, లేకపోతే యామరిపాటుతనం వస్తుంది. అది రాకుండా చూడాలటండి. ఇదే 14 ఇంద్రియం దాటితే ఇది. ఇక్కడ మయ్యర్పిత మనోయేమ, మయ్యేవస్య మనోయేమ, ఇలాగ నాలో నువ్వు ఇవన్నీ కలిపే అని చెప్పాడు. ఇక్కడ కలిపేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏ త్వక్షరమ నిర్దేశం అవ్యక్తం పర్యుపాశతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. ఏ త్వక్షరమ నిర్దేశ్యం, అక్షరము క్షరము. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామండి, క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించదు. ఏదైతే ఉందో అక్షరము కానిటువంటిది, అక్షరము అంటే నశించినటువంటిది, అది అవ్యక్తం. ఎప్పుడు నశించిన దానికి రూపం రాదండి. రూపం ఉన్నది అంటే అది నశించేదే. రూపాలన్నీ ఒక సమయంలో పడిపోవలసిందే. యదృశ్యం తద్నశ్యం, ఉపనిషత్తు వాక్యం ఇది. ఈ దృశ్యాలన్నీ ఆగిపోయిన స్థితి ఏదైతే వచ్చిందో నాయన అదే నువ్వు అన్నాడు. మనకి సాధనలో కొన్ని దృశ్యాలు వస్తుంటాయండి, అది ఫైనల్ స్టేజీ కాదు. ఈ దృశ్యాలన్నీ ఆగిపోవాలని గురువు గారు మరీ చెప్తారు.
దృశ్యాలు చూపించేది ఎవరు? జాగ్రత్తగా ప్రశ్న వేయండి. దృశ్యం చూపెడుతుంది అంటే అక్కడ మనసు ఉంది. ఇంకా మనస్సు ఉంటేనే దృశ్యాలు వస్తాయండి. మనసు ఆగిపోతే దృశ్యాలు రావు. తెల్లని తెర మీద సినిమా ప్రదర్శిస్తుంటే ఈ సినిమాలో ఉన్న చిత్రాలన్నీ ఆ తెర మీద కనపడుతున్నాయి. అందులో అగ్ని రావచ్చు, వర్షం రావచ్చు, రక్తం రావచ్చు, ఆనందం రావచ్చు, పూల తోటలు రావచ్చు, ఎన్నో కనపడుతుంటాయి సినిమాలో. ఆ ఏవి కూడా తెరకు అంటుకోలేవు. తెరంతకి తెల్లగా అలాగే ఉంది. ఎన్ని సినిమాలు వేసినా తెర రంగు మారదు. అలాగే అండి, దృశ్యాలు మనస్సులోకి ఎన్ని వచ్చినా సరే ఆత్మస్వరూపం మాత్రం మనకు తెలియదు. ఈ దృశ్యాలు ఆగిపోవాలి. చూడండి, మీరు తెల్లని తెర చూడాలి అంటే సినిమా వెయ్యికి ముందే వెళ్ళాలి. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంక మీకు తెర కనపడదు. ఇది అంతే అండి. దృశ్యాలు వస్తున్నంతసేపు మీకు ఆత్మ తెలియబడదు. ఈ దృశ్యాలు ఏ వచ్చినా అవి మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు, కల్పన. ఎవరు కల్పన? మనస్సు కల్పన చేసిందండి. మనస్సుకున్న శక్తి ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు ఎన్నైతే చూసిందో అన్ని మళ్ళీ లోపల చూపించగలదు. అంటే చూసినయే చూపించే పని దానికి ఒప్పుకుంటాం, చూడని కూడా చూపించదు. దాన్ని ఏమన్నారంటే అండి, కల్పన. ఆ కల్పన ఊహాత్మకంగా కొంతసేపు చేస్తుంది. ఈశ్వర జగత్తులో ఉన్నటువంటి అన్ని లోపల చూపెడుతుంది. ప్రాతిభాసిక జగత్ అన్నారు. ఈ జీవుని యొక్క జగత్తుని ప్రాతిభాసిక జగత్ అని, బయట ఈశ్వర జగత్తునేమో వ్యావహారిక జగత్ అని రెండు రకాలుగా చెప్పిందండి శాస్త్రం. వ్యావహారిక జగత్ ఏదైతే ఉందో అది నిన్ను బంధించడం లేదట. ఇంతకని అక్కడ ఎన్నున్నా సరే నిన్ను ఎప్పుడు బంధించవు. నీ సాధనకు అడ్డు. నీకు సాధనకు అడ్డు వచ్చేది ఏదయ్యా అంటే ప్రాతిభాసిక జగత్. ఈ ప్రాతిభాసిక జగత్తులో జీవుడు లోపల కల్పన చేసే ఏవైతే ఉన్నాయో అవి నీ స్వరూపానికి అడ్డు పెడుతున్నాయని చెప్పాడు. నీ స్వరూపానికి అడ్డు పెట్టే సమస్త దృశ్యాలు కూడా అజ్ఞాన జనితమైనటువంటి తోపికలే. తోపికలు అంటే అండి, మనం ఏమేమి చూసామో, ఏమేమి మాట్లాడుకున్నామో, ఏమేమి విన్నామో, ఏమేమి తిన్నామో దానికి తగ్గ స్పృహలన్నీ లోపల ఉన్నాయి. ఆ స్పృహలన్నీ కలిపి ఒక తెర రూపంలో ఉందండి. ఆ తెర అడ్డుగా ఉందటండి. ఆ తెరకే కారణ శరీరము అని పేరు. నల్లటి తెర, అజ్ఞానం. ఆ కారణ శరీరం తొలగించబడితేనే గాని నీ స్వరూపం నీకు తెలియదు. స్థూల శరీరం అంటే కనపడుతుంది, నిక్షేపంగా బయటే ఉంది. ఇది సూక్ష్మ శరీరం కూడా కొన్ని తెలుస్తున్నాయి. అంటే మనస్సు ఉందని తెలుసు, బుద్ధి ఉందని తెలుసు, చిత్తం ఉందని తెలుసు, అహంకారం ఉందని తెలుసు. సూక్ష్మ శరీరాన్ని కూడా గ్రహించగలుగుతున్నాం. కారణ శరీరం అంటే చాలా మందికి అర్థం అవ్వదండి. అజ్ఞానానికి కారణ శరీరం అని పేరు. అంటే మీ వంటి వారికి కాదు, సామాన్యులకు చాలా మందికి అర్థం కాదు. కారణ శరీరం అంటే అదేదో అనుకుని దాన్ని వర్ణించేస్తున్నారు. కారణ శరీరం అంటే నీ స్వరూపానికి నీకు మధ్యలో ఉన్నటువంటి అజ్ఞానపు తెర. ఆ తెర తీయడమే సాధన. స్థూల శరీరానికి పెద్ద సాధన లేదండి. ఎలాగ అలవాటు చేస్తే అలాగ అలవాటు అయిపోద్ది. సూక్ష్మ శరీరాన్ని కంట్రోల్ చేయడం కష్టం. దానికన్నా కంట్రోల్ చేయడం ఆ కారణ శరీరాన్ని తొలగించడం. ఆ కారణ శరీరం తొలగించేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోకి నువ్వు వెళితే ఇక్కడ అవ్యక్తం అంటే నేను ఒక రూపంతో లేను. వ్యక్తము అవ్యక్తము. వ్యక్తం అవుతాడు భగవంతుడు. ఎలా వ్యక్తం అవుతాడంటే ఈ యొక్క ప్రపంచ రూపంలో వ్యక్తం అవుతాడండి. ఈ ప్రపంచం రూపంలో వ్యక్తమైనప్పుడు అతని పేరు ఏమో అండి విశ్వరూప సందర్శన యోగం. ఈ విశ్వం అంతా ఆయనే. నటరాజు నటించున్నాడు. తల్లిగా నటించేవాడు భగవంతుడే అండి, కూతురుగా నటించేది భగవంతుడే, కొడుకుగా నటించేవాడు భగవంతుడే, తండ్రిగా నటించేవాడు భగవంతుడే, స్నేహితుడిగా నటించేవాడు భగవంతుడే. ఒకే భగవంతుడు ఇన్ని పాత్రలు వేసి నటరాజస్వామి అయ్యాడు ఆయన. అది వ్యక్తం అవుతుంది. అవ్యక్తం అంటే ఈ అందరిలోనే ఉన్నటువంటి చైతన్య రూపంలో ఉన్నాడు కదా, అది అవ్యక్తం. అవ్యక్తం పర్యుపాషతే. దాన్ని పట్టుకో, నువ్వు అవ్యక్తాన్ని పట్టుకో, ఈ వ్యక్తాన్ని పట్టుకోవద్దు అని చెబుతూ సమయం 7 అయిపోయిందండి. నేను చూసుకుంటున్నాను. దీనికి సంబంధించి ఈ రోజు మాట్లాడుకున్న దాని గురించి ఏమన్నా విషయాలు చర్చించుకుందాం ఒకరికొకరు. మాట్లాడండి మాస్టర్స్, సార్తో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. శుభోదయం అండి. శుభోదయం.
చాలా అద్భుతంగా ఉంది మీ క్లాస్. Kathy, அப்படியே அம்மாக்கு பண்ணு. அப்பா ஃபோன் பண்ணு. அப்பா பக்கத்துல இருந்தா. హలో చెప్పండి అమ్మా. గురువు గారికి పాదాభివందనాలండి. మా గురువు గారికి అండి, ఆయనకండి. మీ గురువు మేము గారికి సాధకులు, మేము సాధకులు అండి. మేము అంతా ఒకటేనండి, సోదర భావం మంది. చాలా వివరించారండి. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అది ఎట్లా, ఇంకా ఆ సాధనలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇంకా చాలా బాగుందండి. అది ఎట్లా చెప్పాలో మాటల్లో తెలియటం లేదు సార్. అద్భుతంగా ఉందండి. ఇంకా అదే క్లాస్ ని ఇంకా రిపీటెడ్ గా వినాలని ఉంది సార్. హలో హలో చెప్పండి అమ్మా, చెప్పండి. మాకు ఇంకా అది ఇంకా వివరంగా వినాలని ఉందండి. ఇది ఎలాంటి అండి, ఒక్క రోజుతో తెలిసే విషయాలు కాదండి ఇవి. అదే మాట మళ్ళీ 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 వస్తేనే గానీ కొన్ని విషయాలు పూర్తిగా అవగతం లోపలికి వెళ్ళమండి. అవునండి, అవునండి. అద్భుతం అండి. చక్కని వివరణ. మళ్ళీ మాకు ఆ రికార్డ్ కావాలి సార్. అది ఆ రికార్డు యూట్యూబ్ లో ఉంటదమ్మా. చెప్పండి మేడం. తప్పకుండా మీకు ఇది యూట్యూబ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. పత్రిజీ మహిళా చైతన్యం యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో మీరు తప్పకుండా రిపీటెడ్ గా మీరు సార్ది వినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గురువు గారికి కూడా అందరికీ శుభోదయాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో హలో చెప్పండి, చెప్పండి అమ్మా. నమస్తే అండి, నా పేరు మహేశ్వర్ అండి. నమస్తే అండి. మీది చాలా బాగుంది. నేను నిన్న కూడా చెప్పారు కదా, నేను గీత చదువుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు కదా 12th చాప్టర్, దాంట్లోనే ఉన్నాను. ఆ అక్షరం, ఆ నిర్దేశం, ఆ మీనింగ్స్ అయ్యి చాలా బాగా చెప్పారు. నేను చదువుతున్నాను, నేను మీనింగ్ తెలుసుకుందాం అనుకుంటున్నా, నాకు సబ్జెక్ట్ దొరికింది. అయితే అది ఇంకా నేను వంట చేస్తూ వింటున్నాను అన్నమాట పిల్లలకి. అయితే నాకు ఇంకా వినాలని ఉందండి. చాలా బాగా చెప్పారు. మరి నాకు ఎలాగండి ఆ సబ్జెక్ట్ రావాలంటే? దీనికి ప్రతి దానికినండి అంతరార్థం ఉందండి. చాలా మంది మహా మహా గొప్ప వాళ్ళు కూడా ఏం చేశారంటే భౌతికార్థం రాశారండి ప్రతి శ్లోకానికి కూడా. అంతరార్థంతో కూడినటువంటిదే మనకు ఉపయోగపడుతుంది సాధనకి. భౌతికార్థం అయితే పూజలు చేసుకునేవాడికి, సామాన్యులకి అది అది ఆ స్థాయి. మనం మోక్షాన్ని పొందాలనుకునే వాళ్ళకి మాత్రం అండి ఖచ్చితంగా లక్ష్యార్థం తేలాలండి. ఆ లక్ష్యార్థంతో కూడినటువంటియే గురువు గారు చెప్తారండి మనం. గురువు గారు ఎవరో కానండి, ఎంత గొప్ప సబ్జెక్ట్ చెప్పారు మీకు. నాకు సరిగ్గా కనిపించట్లేదు. చాలా బాగా చెప్పారు. అలాగే అయిందేనండి, అంతా వారు చెప్పిందే మనం ఆలకించాము. ఏ ఊరండి అయింది ఆయన పేరు? స్వరాజ్య బ్రహ్మనిష్ట ఆశ్రమం అండి. ఎక్కడండి అది? కాకినాడ దగ్గర ఉందండి, అచ్చింపేట. అదిగోండి మా గురువు గారు. మాది అచ్చంపేటేనండి. కాకినాడ దగ్గర అచ్చింపేట. అదే మాది గోరస అండి, పిఠాపురం దగ్గర గోరస. మా అమ్మగారు అక్కడే ఉందండి మనది ఆశ్రమం. స్వరాజ్య బ్రహ్మనిష్ట ఆశ్రమం అచ్చింపేట. తప్పకుండా ఆయన దర్శనం చేసుకోండి. అలా ఉంటాడు ఒక నిమిషం. మీది పిఠాపురం అయితే ఇంకా దగ్గర అండి, కందరాడ గ్రామంలో కూడా ఒక ఆశ్రమం ఉందండి. ఇది ఉన్నారండి ఆయన ఇప్పుడు? ఉన్నారండి. అక్కడ కందరాడలోనేమో భగవద్గీత చెప్తున్నారు, ఈ అచ్చింపేటలోనేమో అండి వివేక చూడమని చెప్తున్నారు. నేను చెప్పింది ఏమో గురువు గారిని దర్శించి ఆయన చెప్పింది ఆలకించండి, మీరు పునీతులు అయిపోతారు. కొంచెం స్ట్రైట్ గా పెట్టండి, ఫోటో తీసుకుంటాను. అదిగోండి. ఓకేనండి. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? మాదండి 999899. ఒక్క నిమిషం పెన్ తీసుకోండి. చెప్పండి. 999899 66 320. రాంబాబు గుప్తా అండి నా పేరు. 320. ఓకేనండి. మేమంతా ఆయన శిష్య బృందం అండి. నాకన్నా సీనియర్ సత్సంగ సోదరులు అక్కడ ఎంతో మంది ఉన్నారు. పూర్తిగా గురువు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విషయాన్ని అయితే తెలుసుకున్నారో ఆ విషయంగా మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారండి.
ఉద్ధరింపబడుతున్నారు ఆయన వల్ల. కారణం కదా ఏంటంటే నిరంతరం ఈ సాధన గురించి ఎలా చెప్పాలో, ఎన్ని కోణాల్లో చెప్పాలో ఆయన పని ఇంక అదేనండి. ఆ చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పారండి. అంటే తెలుసున్నదే కానీ ప్రతి భగవద్గీత 18 అధ్యాయాలకి కూడా ఇంత నిగూఢ అర్థాలు ఉన్నాయి. ఆయ్. హలో నమస్తే సార్. చెప్పండి అమ్మా. నమస్తే అండి, ఉంటానండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే నమస్తే సార్. సార్. నమస్తే అండి. చెప్పు. మాట్లాడేసి పర్లేదు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగా చెప్పారు సార్. ఇప్పుడు కానీ బకాసురుడు మధ్య అంటే మధ్యలో నువ్వు చాలా ఇసుకుంటున్నావు తెలుసా. నువ్వు ముందు స్నానం చేసి దేవుడిగా చదివాక భవానీ కదా అది. మైక్ ఆన్ చేయి, ఆఫ్ చేయి. సార్ చెప్పండి సార్. బకాసురుడు చెప్పండి. అంటే ఎవరో ఏంటో తెలియదు కానీ మామూలుగా అనుకుంటాం సార్. అంటే అవునండి. అది దాని అంతరార్థం తెలీదు. అవును. కానీ అసలు బకాసురుడు అంటే మనం తినే ఫుడ్ లోనే ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. అవునండి. అది చాలా బాగుంది సార్. ఇంకోటి ఏంటంటే గోదానం ఇవ్వటం అంటే ఏదో పుణ్యం వస్తుందనే తెలుసు తప్ప మనలో 4 గుణాలు దానాన్ని ఇస్తున్నాం అన్నది మొదటిసారి విన్నాం సార్. సమస్త